ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి సంయుక్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంయుక్త మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఎదుటి వారిని మానసికంగా ఇబ్బంది కలిగించేలా వ్యవహరించరాదన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశా చెంచుకిష్టయ్య, న్యాయవాదులు సోమశేఖర్, సుమన్, ఎస్ఐ ఆదిలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇలాగా మన చేతులతోనే మన ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటాం అనమాట. దానికోసం ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ అవంతా కూడా కండక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళకైనా ఇలాంటి మీటింగ్స్ రాగలిగితే వాళ్ళు కొంచెం అవేర్నెస్ అనేది దొరుకుతుంది. ఇంట్లోనే ఒక భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అయినా ఆరోగ్యమైన గ్రోత్కి నాశనం అయిపోవడానికి కారణం ఇంట్లోనే మనం. థ్యాంక్ యూ. ఇక్కడ గ్యాదర్ అయిన ఒకేషన్ వచ్చి వరల్డ్ హెల్త్ డే, అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈరోజు మనము జరుపుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి టువర్డ్స్ హెల్త్ కాంట్రిబ్యూట్ చేస్తున్న హెల్త్ వర్కర్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టి లెటర్ అప్రిషియేట్. కరోనా టైంలో కానీ ఎటువంటి పాండమిక్ వచ్చినా కానీ ఎంత దీన పరిస్థితి వచ్చినా కానీ మనకు తోడుండేది మన డాక్టర్స్. సో అటువంటి వాళ్ళకి ఒక్క రోజు వాళ్ళని కానీ మరి మన హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళని ఒక్క రోజే మనం తలుచుకోవడము కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనం ఏదన్నా కొంచెం మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ తినాలి అనుకుంటే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనము ఇండైరెక్ట్లీ మనం అటువంటివి చేస్తూ ఉంటాము. సో వరల్డ్ హెల్త్ డే అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ మెంటల్ హెల్త్. మానసిక ఆరోగ్యం కూడా, మన శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడే విధానం కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మనకు తెలుసో తెలియకనో వాళ్ళు ఆ బేసిస్ మీద అయ్యో మనము ఒకరి ఆరోగ్యానికి మనం ఏం చేయలేం. మన ఆరోగ్యం ఒకటే మనము కేర్ తీసుకోగలం. కానీ అవతల వారి మెంటల్ హెల్త్ గురించి మాత్రం అటువంటి విషయాల్లో మన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టకుండా అటువంటి విషయాల్లో మాత్రం మనము మన కాంట్రిబ్యూషన్ చేయాలి. అండ్ మన ఆరోగ్యం పట్ల వస్తే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము, మన పిల్లలు, మనము, మన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అయితే మనం కేర్ తీసుకోగలము. దాని గురించి ఆల్రెడీ మన అడ్వకేట్స్ కానీ డాక్టర్ గారు కానీ అందరూ చాలా చక్కగా చెప్పారు. సో ఇట్ ఈస్ అబౌట్ మన ఫ్యామిలీలో మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మనము మంచి గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ డయట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, లిటిల్ బిట్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్, మనం కూడా బెటర్ హెల్తీ సొసైటీ దగ్గరికి వెళ్ళినట్టు అవుతుంది. సో మనము జస్ట్ రోడ్లో చేసి ఒక 10 minutes ఆఫ్ ఎక్సర్సైజో లేకపోతే జస్ట్ ఒక ఫ్రూట్ తీసుకోవడము అటువంటి వాటి వల్లనే మన లైఫ్ స్టైల్ మారి మనము కొంచెం టువర్డ్స్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ మనము అడుగులేసినట్టు అవుతుంది. కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఎంత ఆస్తి అయినా ఉన్నా కానీ కోటీశ్వరుడు ఎవరు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కోటీశ్వరులు. సో అటువంటి ఒక సొసైటీలో మనం ఉన్నప్పుడు మనకి ముఖ్యమైన ఆస్తి ఏమంటే ఆరోగ్యమే. దాన్ని మనం కాపాడుకోవాలి. దాని పట్ల మనము తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరందరూ చాలా ఇక్కడ హెల్త్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ అండ్ ఇక్కడనే కాదు ప్రపంచంలోనే, ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.